వైసీపీ నేత సజ్జలపై సంఘం డైరీ పరువు నష్టం కేసు వేసింది. పాల సేకరణ చేయకుండా టీటీడీకి సంఘం డైరీ నెయ్యి సరఫరా చేస్తోంది అని సజ్జల ఆరోపించారు. దీంతో భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారని సంఘం డైరీ పరువు నష్టం దావా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, నీలిమ సజ్జల రామకృష్ణారెడ్డిపై సంఘం డైరీ పరువు నష్టం కేసు దాఖలు చేసింది. గుంటూరు కోర్టులో ఈ కేసుని ఈ రోజు దాఖలు చేశారు. టీటీడీకి సంఘం డైరీ నెయ్యి సరఫరాపై సజ్జల ఆరోపణలు చేశారు. అదేవిధంగా పాల సేకరణ చేయకుండా నెయ్యి సరఫరా చేస్తున్నారు అని కూడా సంఘం డైరీపై సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. వాస్తవాలు తప్పిపుచ్చి తప్పుడు ఆరోపణలు చేశారని సంఘం డైరీ పేర్కొనడమే కాకుండా చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలో సంఘం డైరీ ఆవు పాల సేకరణ చేస్తుంది అని కూడా పేర్కొన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలాగా మాట్లాడారు అని కూడా సంఘం డైరీ పరువు నష్టం దావాకు సంబంధించి వేసిన పిటిషన్ లో పేర్కొంది. పరువు నష్టం కేసు దాఖలు చేసిన సంఘం డైరీ ఎండీ గోపాలకృష్ణన్ ఈ పిటిషన్ లో అనేక అంశాలను పేర్కొన్నారు. సాక్షి టీవీతో పాటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పైన కూడా కేసులు దాఖలు చేశారు. 10 కోట్ల రూపాయల పరువు నష్టం చెల్లించాలి అని కూడా గుంటూరు కోర్టులో ఈ కేసు దాఖలు చేశారు. సజ్జలతో పాటు ఈ ఆరోపణలు చేసిన ఎమ్మెల్సీ తుమ్మాటి మాధవరావుపై కూడా మాధవరావును కూడా ఇందులో పిటిషనర్ గా చేశారు. ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేసి సంఘం డైరీకి పరువు నష్టం కలిగించే విధంగా సంఘం డైరీకి పాలు సరఫరా చేసే లక్షలాది మంది రైతుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, అదే విధంగా టీటీడీకి నెయ్యి సరఫరాకు సంబంధించి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి దేశంలోనూ రాష్ట్రంలోనూ పేరెన్నికన్న సంఘం డైరీ పరువు ప్రతిష్టలు దెబ్బతీసే విధంగా వ్యవహరించారని, అందువలన పరువు నష్టం దాఖలు చేస్తున్నట్టు కూడా పిటిషన్ లో పేర్కొన్నారు. 10 కోట్ల రూపాయలు చెల్లించాలి అని కూడా అందులో స్పష్టంగా పేర్కొన్నారు. నీలిమ. థ్యాంక్ యూ రామారావు.